చెటినాడు మటన్ ఉండలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి చూడండి. కొత్తిమీర, పుదీనా, చిన్న ఉల్లిపాయలు, మటన్ కీమా, బ్రౌన్ ఆనియన్స్, ఎండుమిరపకాయలు, అనాస పువ్వు, యాలకులు, జీలకర్ర, సోంపు, బండ పువ్వు, పుట్నాలు, మరాఠీ మొగ్గ, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, పసుపు, అల్లం, వెల్లుల్లి, జాపత్రి, ధనియాలు, పచ్చిమిర్చి, ఒక గుడ్డు మనకి కావాలి. చూడడానికి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ప్రాసెస్ ఈజీయే. సో ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక చిన్న స్పూన్ మిరియాలు, మనం తీసుకుని అరకిలో మటన్ కీమా, ఒక మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, యాలకులు, అనాస పువ్వు, ఇవి మంచి డ్రై రోస్ట్ అవ్వాలి. కొద్దిగా సోంపు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒక్కొక్కటి మెల్లిగా వేస్తూ మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ మసాలాలో ఉన్న ఆ ఫ్లేవర్స్ అన్ని, ఆ అరోమా అంతా బయటకు వస్తుంది. పచ్చిది వేసిన దానికన్నా ఇలా వేయించి వేస్తే ఎప్పుడు బాగుంటుంది. మామూలుగా మనం గ్రేవీ కర్రీస్ చేసిన, ఫ్రైస్ చేసిన, అప్పటికప్పుడు ఫ్రై చేసి పౌడర్ చేసిన టేస్ట్ వేరేలా ఉంటుంది. ముందే చేసి బాటిల్లో పెట్టుకొని ఎప్పుడు యూజ్ చేసుకునేది వేరేలా ఉంటుంది. ముఖ్యంగా మనం నాన్ వెజ్ చేసేటప్పుడు మటుకి ఇలా మసాలాలని అప్పటికప్పుడు మంచిగా ఫ్రై చేసి చేసుకోవాలన్నమాట. బండ పువ్వు కూడా ఇందులోనే వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ పుట్నాలు, ఇవన్నీ మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ చెటినాడు మసాలా చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం పౌడర్ చేస్తే చెటినాడు మసాలా రెడీ అవుతుంది. చెటినాడు మసాలాతో రైస్ చేస్తారు, కర్రీస్ చేస్తారు, ఫ్రై చేస్తారు. ముఖ్యంగా చికెన్ కి చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇప్పుడు మనం చేస్తుంది మటన్ ఉండలు. మిక్సీ జార్లో వేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ఇలా మంచి పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసిన తర్వాత ఇదే పౌడర్లో అల్లం ముక్కలు, వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు. మటన్ కూడా ఇందులోనే కలిపేస్తాం కాబట్టి ఉప్పు సరిపడా వేసేస్తున్నాను. దీన్ని మనం మిక్సీ పడతాం. రఫ్గా ఉన్నా కూడా పర్లేదు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మటన్ కీమా వేస్తున్నాను. సో ఇప్పుడు ఈ మసాలా అంతా కీమాలో వేసేయాలి. ఇందులో ఒక గుడ్డు వేయాలి బైండింగ్ కోసం. వేసి మంచి మొత్తం మిక్స్ చేసుకోవాలి. బాగా మంచిగా మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఉండ చేసుకోవాలి రౌండ్గా.
దివాళికి మనం పేల్చుతాం కదా సుతిలి బాంబు, అలా చుట్టాలన్నమాట. కానీ గట్టి కాదు, జస్ట్ ఇలా. ఇది ఎలాగైనా చుట్టుకోవచ్చు అన్నమాట, మీ ఇష్టం. మెల్లిగా చుట్టాలి, గట్టికి చుడితే కీమా బయటకు వచ్చేస్తుంది. అన్నీ ఇలా చుట్టేసుకున్నాను చూడండి. మనం షాలో ఫ్రై చేస్తున్నాం. ఎయిర్ ఫ్రైయర్ ఉంటే అందులో పెట్టేయచ్చు, లేదా కావాలి అంటే డీప్ ఫ్రై చేయొచ్చు. షాలో ఫ్రై చేసుకున్నా కూడా ఓకే. నూనె మటుకి మంచిగా వేడవ్వాలి. ఇది చుట్టడానికే మనకు టైం పడుతుందండి, కానీ చూడడానికి చాలా బాగుంటుంది అండ్ మనకి బైండింగ్ కూడా యూజ్ అవుతుంది అన్నమాట. అరటి దూటని ఇలా నార తీసి చుట్టుకున్నాం అన్నమాట. సేమ్ ఇదే మీరు సోయా కీమాతో కూడా చేసుకోవచ్చు. కీమానే కాబట్టి చిన్న మంటలో పెట్టి మెల్లిగా కుక్ చేయాలి. కొంచెం మాడినా కూడా కింద చాలా బాగుంటాయి. ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేస్తే మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పైన మంచిగా ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. సో ఒక సైడ్ మంచి కుక్ అయ్యాక రెండో వైపు తిప్పుతుంది. ఒక సైడ్ మంచిగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలన్నమాట. కానీ చిన్న మంటలో కుక్ చేసుకోవాలండి. పెద్ద మంటలో కుక్ చేస్తే పైనకేమో వేగిపోతుంది, లోపల మటుకి పచ్చి పచ్చిగా ఉంటుంది. చెటినాడు మటన్ ఉండలు తయారీ విధానం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో మిరియాలు, మరాఠీ ముగ్గ, లవంగాలు, ధనియాలు, యాలకులు, అనాస పువ్వు, సోంపు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, బండ పువ్వు, పుట్నాలు ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేయించుకొని మిక్సీ జార్లో వేసి కాస్త పొడి చేసుకున్న తర్వాత అందులో వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో మటన్ కీమా వేసి మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసి ఒక గుడ్డు కూడా వేసి బాగా కలిపి రౌండ్ గా ఉండలాగా చేసుకుని దానిపైన అరటి దూట దారం లాగా కట్ చేసుకుని పైనుండి చుట్టి పాన్ లో కాస్త నూనె వేడి చేసుకుని అన్ని వైపులా చక్కగా వేయించుకుంటే చెటినాడు మటన్ ఉండలు రెడీ అవుతాయి.